అసలు మేము హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నామంటే నాకు 2 days నుంచి హలో అందరికి ఇప్పుడే నా వీడియో చూసే వాళ్ళైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియో ఎండ్ వరకు చూసేయండి. సరే మా వారి కోసం దోశ అండ్ సాంబార్. మా మోను అయితే రెడీ అయిపోయాడు. మా మోను రెడీ చేయాలంటే పెద్ద కష్టమేం కాదండి. బయటికి వెళ్దామని చెప్తే చాలు ఏం చెక్క రెడీ అయిపోతాడు. అసలు మా మోను ఏడిపించాడండి, ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటాడు. ఎప్పుడో వాడికి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఎక్కువ కోల్డ్ అవడమో ఫీవర్ ఇలా అయినప్పుడు తప్పిస్తే ఇంకెప్పుడు నన్ను ఏడిపించాడండి. చాలా యాక్టివ్గా ఆడుకుంటాడు. నా 2 పిల్లలు కూడా నన్ను ఎక్కువగా ఏడిపించారండి. వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అసలు నేను ఏ వర్క్ చేసినా నన్ను పెద్దగా డిస్టర్బ్ చేయరు. అందరి ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారో తెలియదు కదండి. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలానే ఉంటారా? కామెంట్ చేయండి. అసలు మేము హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నామంటే నాకు 2 days నుంచి స్కిన్ ఎలర్జీ వస్తుందండి. ఇంకా ఎలర్జీనే కదా తగ్గిపోతుందని అయితే అనుకున్నాను, కానీ ఆ ఎలర్జీ నా పిల్లలకి ఎక్కడ స్ప్రెడ్ అవుతుందని చెప్పి భయపడైతే ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఇక మా హుసేన్ అయితే బండి తుడుచుకుంటున్నాడు. ఇంకా తుడిచాక మేమైతే హాస్పిటల్కి స్టార్ట్ అయిపోతాము. సో మేమైతే హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా మోను చూడండి, బండి ఎక్కితేనే అసలు నిద్ర ఎలా వస్తుందో, నిద్ర వచ్చినట్టే యాక్టింగ్లు చేస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయామండి. హాస్పిటల్ నేమ్ వచ్చేసి డాక్టర్ పెద్దీస్ అండి, స్కిన్ కేర్ హాస్పిటల్. స్కిన్కి సంబంధించిన ప్రతిదీ చూస్తారండి మేడం, చాలా బాగా చూస్తారు. ఇక నేనైతే ఓపీ తీసుకొని వెయిట్ చేస్తున్నానండి. ఇంకా డాక్టర్ ఎప్పుడు పిలుస్తారో అనేసి అయితే కూర్చొని ఉన్నాము. ఇంకా మా మోను చూడండి ఏం చక్క ఆడుకుంటున్నాడో హాస్పిటల్లో కూడా. ఇంకా చూడండి టీవీ ఎలా చూస్తున్నాడో. టీవీ ఉంటే చాలండి, టీవీయో ఫోనో పెట్టిస్తే అసలు నా జోలికి కూడా రాదండి. ఏం చక్క టీవీ చూస్తూ అలా టైం స్పెండ్ చేస్తున్నాడు. హాస్పిటల్ నుంచి ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి. లైట్గా వర్షం అయితే పడుతుంది. ఇంకా ఫాస్ట్గా అయితే మేము ఇంటికి రీచ్ అవ్వాలి ఇప్పుడు. ఇక నాకు హాస్పిటల్లో ఏం చెప్పారంటే అదేదో ఎలర్జీ వచ్చిందని చెప్పారు. ఇంకా నేనైతే మా హుసేన్ అయితే అడిగాను, ఏం ఎలర్జీ? స్కాబీస్. ఏంటిది? స్కాబీస్. అదేదో ఎలర్జీ అంటే. ఇంకా స్కాబీస్ ఎలర్జీ అంటే ఏంటో నాకు కూడా తెలియదు, నేను కొత్తగా వింటున్నానండి ఆ పేరు. ఇలాంటి కొత్త ఇన్ఫెక్షన్స్ ఎలర్జీస్ అయితే వస్తున్నాయి. సో అందరు జాగ్రత్తగా ఉండండి. సో ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.